పచ్చళ్ళు అబ్బా ఏం తింటాంలే అనుకోకండి. మొదట తాలింపుతో వాసనలు వెదజల్లుతూ, తర్వాత తాలింపు గింజలతో, కరేపాకుతో, మిరపకాయలతో చిటపటలాడుతూ, రోటికి రోకలికి మధ్య నలుగుతూ, రోలు సైతం వదల్లేని మమకారాన్ని పెంచుకుంటూ, రుచికి రూపం తోడుకొని మన ముందుంటుంది రోటి పచ్చడి. అలాంటి రోటి పచ్చడిని మనకు అందిస్తుంది మన చట్పట్. మరి ఈ రోజు చట్పట్లో మనకి వెరైటీ టేస్టీ రోటి పచ్చడి తయారు చేసి చూపించడానికి మన ఎక్స్పర్ట్ సుమిత్ర గారు రెడీగా ఉన్నారు. ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ సుమిత్ర గారు. హాయ్ ప్రవీణ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సో ఈ రోజు చట్పట్లో మాకు వెరైటీ రోటి పచ్చడి తయారు చేయబోతున్నారు. ఏంటి ఆ పచ్చడి పేరు? మనం కొన్ని ప్రాంతాల్లో సొరకాయ అంటాం, కొన్ని ప్రాంతాల్లో ఆనపకాయ అంటాం. అవును, సో సొరకాయ పచ్చడి బేసిక్ గా. సొరకాయ పచ్చడి అంటే పొడవుగా ఉంటే సొరకాయ అంటారు, గుండ్రంగా ఉంటే ఆనపకాయ అంటారు, అట్లా. అవునా? రకరకాలుగా పండుతుంది కదా షేప్స్ కూడా. సో సొరకాయ రోటి పచ్చడి చేస్తున్నాం. ఓకే, మరి ఈ సొరకాయ రోటి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దామా? తప్పకుండా. సొరకాయ రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు, టమోటా, చింతపండు, పచ్చిమిర్చి, మినపప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువ, కొత్తిమీర, నూనె, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర. మరి సుమిత్ర గారు, మనకి సొరకాయ రోటి పచ్చడి చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మీరు బాగా సూపర్గా ఫస్ట్ రెడీ చేసి పెట్టేశారు. మరి ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం తాలింపు వేసి పక్కన పెట్టుకుందాం. అదొక నిమిషం చల్లారేలోపు మిగతా ప్రొసీజర్ చేసుకుందాం. అలాగే. మరి మనం సొరకాయ అవేమి వేయించక్కర్లేదు, మగ్గించాలి. అయితే ముందు తాలింపు వేసేస్తాం, అంతే కదా? తాలింపు వేసి పక్కన పెట్టుకుంటే తాలింపే కాబట్టి చిన్న బాండి పెట్టేస్తున్నాం. ఓకే, మనకి ఇనుప ముక్కడు కాబట్టి చాలా తొందరగా వేడెక్కుతుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్తున్నారు ఇప్పుడు ఇనుప ముక్కళ్ళు అవి వాడడం. ఒకప్పుడు అంటే ఈ మనం ఏదైతే లోహం వాడతామో ఆ లోహం ఎంతో కొంత మన శరీరంలోకి వెళ్తుంది, అరిగిపోతుంది, చూసారా? అవును. అరిగిన దానిలో కనీసం ఒక 20% అన్నా మన శరీరంలోకి వెళ్తుంది. అందుకే మనం వెండి కంచాల్లో భోంచేయాలని చెప్తారు. సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు కదా. అలాగే ఇనుప మూకుల్లో వంట చేస్తే కూడా ఆరోగ్యానికి ఐరన్ మెయిన్ ఇది కదా బాడీకి. ముందుగా కొద్దిగా మినపప్పు 1.5 స్పూన్ దాకా పడుతుంది మనకి, మెయిన్ ఇదే వస్తుంది. ఆవాలు ఒక 1/2 స్పూన్ అనుకోండి. ఇది వేగిన తర్వాత కొద్దిగా మెంతులు 2-3 మెంతి గింజలు, ఎక్కువ పట్టవండి మెంతులు, ఇది పోయిందే జస్ట్ రుచికి మాత్రం. సువాసన వస్తుంది మెంతులతో, ఏంటంటే ఒక రకమైనటువంటి సువాసన వస్తుంది. ప్లస్ ఆవాలు మనకి ఏంటంటే కొద్దిగా హీట్ జనరేట్ చేస్తాయి బాడీలో హీట్ జనరేట్ చేస్తాయి. అండ్ ఆ వేడి వల్ల ఏమవుతుందంటే డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో పోపు వేడెక్కింది, ఏం వేస్తున్నారు నెక్స్ట్? ఒక 1.5 స్పూన్ దాకా జీలకర్ర వేయాలి. మిగతా జీలకర్ర లాస్ట్ లో వేద్దాం మనం, తొందరగా వేగుతుంది కదా, మాడిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు ఇది మనం ఒక దానిలోకి తీసేసుకుందాం. పోపు పక్కన పెట్టినా ఇంకొక బాండి పెట్టమంటారా? వేరే పెద్ద ముక్కలు పెట్టి. సో ఇది కూడా ఇనుప ముక్కలు చక్కగా. సో మన ఇంటికి తగ్గట్టే చక్కగా మన గిన్నెలు కూడా అన్ని అలాగే, గోల్డ్ ఇస్ గోల్డ్ కదా. నూనె వేడెక్కిన తర్వాత మనం సొరకాయ ముక్కలు, ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసి, అలాగే అంటే మనం ముందు కొద్దిగా పీల్ చేసేసి నీట్ గా సొరకాయని ముక్కల్లా కట్ చేస్తాం. కొంచెం స్టవ్ పెంచుకుందామా ప్రవీణ్ గారు? ఓకే. కూరగాయలు తరగడంలో కూడా రుచి మార్పు ఉంటుంది ప్రవీణ్ గారు. ఇది ముక్కలు కట్ చేసుకునేదా? మీరు పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుందండి. స్లిట్ చేస్తా ఉంటారు చూసారా, నిలువుగా చీలుస్తాం, అది వేపినప్పుడు ఒక టేస్ట్ వస్తుంది. మీరు ఇంటి దగ్గర గమనించి చూడండి సార్. అవునా? మీకు ప్రతిదీ ఇక్కడ కూరగాయ. అలాగే ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేపితే ఒక టేస్ట్ వస్తుంది. బిర్యానీకి మనం పొడవుగా కట్ చేస్తా అదొక టేస్ట్ వస్తుంది. డైరెక్ట్ గా డీప్ ఫ్రై చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, మగ్గ పెడితే ఒక రుచి వస్తుంది. అంటే మనకి ఉన్నటువంటి కళల్లో పాకశాస్త్రం అనేటువంటిది గొప్ప కళ అండి. ఇది అందరం వంట చేస్తే కొంతమందికే ఒక రుచి వస్తుంది అంటారు చూసారా? అవును. సో అదేంటంటే ఆ టెక్నిక్ తెలుసుకొని మనం చేస్తే కనుక రుచి బాగా వస్తుంది. ఈ ముక్కలు సరిపోతాయా? అంటే అంత పచ్చడి వస్తుంది మనకి.
సో నేను రోజు చట్పట్లో పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు టేస్ట్ చేస్తున్నాను కదా, మీరు అన్నట్టు డెఫినెట్గా ఆ టేస్ట్ ఏదో డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్లీ మిక్సీలో అంతకుముందు మేము తిన్న పచ్చళ్ళు ఉన్నాయి కదా, వాటికన్నా దీని టేస్ట్ ఏదో ఫ్రెష్గాను, ప్రతి ముక్క అంటే మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ నా నోట్కి తగులుతోంది. ఇట్స్ ఏది మిస్ అవ్వట్లా. ఇప్పుడు మనం ఇది మగ్గడం కోసం అని చెప్పి కొద్దిగా ఉప్పు పసుపు ఇందులోనే వేసేస్తున్నాం. ఓకే, మొత్తం పోపుకి సరిపడా పచ్చడికి సరిపడా వేస్తాం. దీనికి సో ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది. పసుపు వేస్తే ఏమవుతుందంటే దీనిలో ఉన్న నీరు కూడా కొంచెం బయటకు వస్తుంది, కొంచెం లిక్విడ్ టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేద్దాం. ఓకే, మనకి దీనికి కావాల్సింది కొంచెం చింతపండు చివరికి రుబ్బేటప్పుడు వేస్తాము. సో ఇది కూడా కొంచెం పులుపుకి సరిపడా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసాము, సొరకాయ వేసాం, టమాటా వేసాం కదా. సో దీనిలో పచ్చిమిరపకాయలు, ఆపేసుకుందామా తవా పైన? ఓకే, సో ఇప్పుడు మనం పోపు రెడీ చేస్తాము, ముక్కలు వేగిపోయినాయి. పోపు నూరుకొని పచ్చడి నూరుకున్న తర్వాత ఫైనల్ గా కొంచెం పోపు మళ్ళీ వేస్తే పచ్చడి రెడీ అయిపోయినట్టు. మరి ఆ పోపు ఇప్పుడు వేసేసుకొని వెళ్దామా ఒకేసారి రోడ్డు దగ్గరికి? వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు మనం పోపు వేసేసుకోవడానికి ఒక బాండీ పెట్టేసాను. ఆయిల్ వేస్తారా? ఫస్ట్ ఆవాలా? ఆవాలు చిటపటమన్నాక మీరు అన్నారు కదా చిటపట్లు ఆడేటువంటి ఆవాలు, ఎండుమిరపకాయలు, ఎండుమిర్చి కొంచెం వెనక్కి ఉందండి. అండ్ ఇంగువ మన టేస్ట్కి తగ్గట్టుగా, ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి వేసుకుంటే వేసుకోవచ్చు. యూజువల్గా ఇంగువ అయితే బాగుంటుంది. సో మనకి అన్ని కావాల్సిన సొరకాయ రోటి పచ్చడికి రెడీగా పెట్టేసాము. ఇంకా రోడ్డు దగ్గరికి వెళ్ళి పచ్చడి నూరుకోవటమే. సో పోపు వేసేయమంటారా? రోడ్ల దగ్గరికి వచ్చేసాము, రెడీ అయిపోయింది, పచ్చడి నూరేసుకోవటమే. మనం మామూలుగా ఎప్పుడైనా రోటి పచ్చడి రుబ్బుకునేటువంటి వాళ్ళకి, కొత్తగా వేసుకునే వాళ్ళకి ఏంటంటే పోపు వేసుకునేటప్పుడు నూనె లేకుండా జస్ట్ గింజలు మాత్రం ఫస్ట్ వేసుకుంటే మీద చిందకుండా ఉంటుంది. అంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఇలా నలిగితేనే రోటికి రోకటికి మధ్య నలిగితేనే మీరు చెప్పినటువంటి ఆ సువాసన, గుమ్మ టేస్ట్, వదలలేని మమకారం అది. అందుకే రోటి పచ్చడికి అంత ప్రత్యేకత ఉంది కాబట్టే ఇప్పటికీ మనం మర్చిపోకుండా వాటిని మళ్ళీ అగైన్ వాటిని ముందుకు తీసుకొచ్చి అందరికి చూపిస్తున్నాం కదా. నలిగిపోయిందండి, ఇది నలిపోయిందా? సో ఈ ముక్కలు వేసేనా? దీనిలో ముందర కొద్దిగా చింతపండు వేసుకున్నాం, ఈ దీంతో కలిసిపోతుంది. టమాటో వేసుకున్నాం కదా, సో ఆ ముక్కలకి సరిపడా చింతపండు కొంచెం అయితే సరిపోతుంది. ఇందులో చింతపండు నలిగిన తర్వాత అది వేసేసుకున్నాం. ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు చింతపండు గుజ్జు వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. తడిపి వేస్తే ఇంకా కొంచెం తొందరగా సరిపోతుంది. దాంట్లో కూడా వేసినట్టు వేసి ఓకే. సో మనం ముందుగా కొద్దిగా మగ్గించుకున్న సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసాం. సో ఇప్పుడు దీన్ని నూరుకోవాలి. కొంచెం ముక్క నలిగి, ఇది కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా, కొంతమందికి పలుకుగా ముక్కలు తగులుతుంటే అలా ఇష్టమో, లేదంటే కావాలంటే మెత్తగా చేసేవాళ్ళు మెత్తగా, మన ఇష్టం. పచ్చిమిరపకాయలు మాత్రం ముందర బాగా నలిగిపోతే మనకి కారం టేస్ట్ బాగా వచ్చేస్తుంది. వెంటనే నలిగిపోయింది అంటే ముక్కలు మనం బాగా మగ్గించాము కదా, దాని వల్ల ఏమో అది రోలు కదా, కొంచెం ఫాస్ట్ గానే నలిగిపోతుంది. సో చింతపండు వేసాం మనం, ఓన్లీ కొత్తిమీర మాత్రం ఉంది. ఫైనల్ గా వేసి ఒక్కసారి ఇలా అనేస్తే ఇప్పుడు కొత్తిమీర వేసాం. ఇది కూడా మన టేస్ట్ కి తగ్గట్టుగా ఎంత కావాలంటే అంత వేసుకుంటే సో ఇంకా బాగా మెత్తగా రుబ్బేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ కావాలని వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు. వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకున్నటువంటి వాళ్ళు ఇంగు మానేసి వెల్లుల్లిపాయ వేసి అది ఇందులో వేసి ఒక్కసారి రుబ్బామనుకోండి బాగుంటుంది. మన టేస్ట్ ఒకసారి అలా ఒకసారి ఇలా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. రుబ్బనా అయిపోయింది.
సో చిన్నపిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు మన ప్రోగ్రామ్ చూసి నేర్చుకున్నటువంటి వాళ్ళు ఈ పచ్చిమిరపకాయలు అవి దంచేటప్పుడు కళ్ళద్దాలు పెట్టుకొని దంచితే కంట్లో పడకుండా ఉంటాం. కానీ నాకు ఎంత సరదానో ఇలా రోట్లో పచ్చడి రుబ్బటం మాత్రం. రోజు చట్పట్లో నేను మన ఎక్స్పర్ట్ల దగ్గర నుంచి లాగేసుకొని మరి నేనే రుబ్బేస్తున్నా. కానీ ఒకసారి అలవాటు పడితే డెఫినెట్ గా అందరూ దీనిలోనే రోట్లోనే చేస్తారు. ఈ రుచి ఒకసారి అలవాటు అయితే మళ్ళా గ్రైండర్ జోలికి వెళ్ళారండి. అయిపోయినట్టుంది. అయిపోయిందండి, తీసేద్దామా? ఓకే. మనం ఇంగు అది వేసుకున్నాం కదా, చక్కగా ఇంగు అది కలిసేలాగా ఒకసారి కలిపేస్తే పైనుంచి కిందకి మన తాలింపు ఫ్లేవర్ ఎక్కడ మిక్స్ అవ్వకుండా మళ్ళీ పచ్చడి అది ఫైనల్గా వేసి ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది. కొంతమందికి తాలింపు గింజల్లో శనగపప్పు కూడా వేసుకుంటారు, చాలా మందికి అది కూడా ఇష్టం ఉంటుంది. శనగపప్పు పంట కింద తగిలితే ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అటువంటి వాళ్ళు తాలింపులో శనగపప్పు కూడా వేయచ్చు. ప్రవీణ, సొరకాయ రోటి పచ్చడి రెడీ. ఓకే, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. బాగుందా? సూపర్, ఎంత బాగుందో. అంటే ఈ చట్నీకి డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. నాకు తెలిసి మీరు తాలింపు దంచారు కదా, ఆ ఫ్లేవర్ తెలుస్తోంది. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. చూసారు కదండి, చట్పట్లో మేము తయారు చేసిన సొరకాయ రోటి పచ్చడి. అస్సలు ఒక్కసారి టేస్ట్ చేశారా వదిలిపెట్టరు. తప్పకుండా తయారు చేసేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేయనా? సొరకాయ రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు, టమోటా, చింతపండు, పచ్చిమిర్చి, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువ, కొత్తిమీర, నూనె, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర. సొరకాయ రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత కొంచెం మినపప్పు, ఆవాలు వేసి కొద్దిగా వేయించిన తర్వాత కొంచెం మెంతులు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత చివరగా జీలకర్ర వేసి ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇంకో బాండి పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె పోసి వేడెక్కిన తర్వాత సొరకాయ ముక్కలు వేసి కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు, టమోటాలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా సేపు మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ మీద మరొక చిన్న బాండి పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రోట్లో ముందుగా వేయించుకున్న పోపును వేసి బాగా దంచుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు వేసి దంచిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సొరకాయ, టమోటా మిశ్రమాన్ని వేసి బాగా నూరుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం ముందు వేయించి పెట్టుకున్న తాలింపుని గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన సొరకాయ రోటి పచ్చడి రెడీ. సుమిత్ర గారు, ఈ రోజు మన చట్పట్లో మీరు చూపించిన సొరకాయ రోటి పచ్చడి సూపర్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సొరకాయకి ఫేవరెట్స్ అయిపోతారు ఈ రెసిపీతో, అంత బాగుంది. అంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తగ్గించమంటున్నారు కదా, దుంపకూరలు మానేస్తున్నారు కదా, సో అటువంటి వాళ్ళు సొరకాయ, బీరకాయ దాంతో ఇట్లా చేసుకో. మీ దగ్గర ఎంత ప్లెంటీ ఆఫ్ ఏమంటారు కలెక్షన్, నాలెడ్జ్, సూపర్. సో థ్యాంక్స్ అలాట్, ఇంత మంచి రెసిపీ మాకు చూపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. చూసారు కదండి, ఈరోజు చట్పట్లో మేము తయారు చేసిన సొరకాయ రోటి పచ్చడి. చాలా చాలా ఎమ్మీగా ఉంది. తప్పకుండా మీరు తయారు చేసి టేస్ట్ చేసేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.